హలో అండి అందరికీ, నేను మీ ఐషు. వెల్కమ్ టు ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బియ్యపు రవ్వతో చేసే వడియాలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. పక్కా కొలతలతోటి అంతా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా మిగతా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ఇక్కడ వడియాలు పట్టుకోవడానికి రేషన్ బియ్యాన్ని అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యంతో అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కేజీ బియ్యం తీసుకున్నాను. మనం తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎండ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మామూలుగా ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడియాలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్ గా పెట్టేసుకోవచ్చు. వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడియాల్ని సంవత్సరం పాటు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మనం కడిగి ఎండబెట్టుకున్న బియ్యం మొత్తం బాగా ఎండిపోయిన తర్వాత పిండి మర ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి ఈ బియ్యాన్ని ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, దానికంటే కూడా ఇంకా సన్నగా వచ్చేలాగా రవ్వనైతే పట్టించుకోవాలి. రవ్వ ఎంత సన్నగా ఉంటుందో వడియాలు అంత బాగా వస్తాయి. ఈ వడియాల రెసిపీ అనేది నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇంతకు ముందు వడియాలు పట్టడం రానప్పుడు నాకు మా అమ్మే పచ్చళ్ళు వడియాలు పట్టుకొని తీసుకొచ్చి ఇచ్చేది. ఏ రెసిపీకైనా కొలతలు ఇంపార్టెంట్ కదా, సో దీనికి కూడా అంతే. కొలతలు అనేవి కరెక్ట్గా తీసుకోవాలి, అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం సన్నగా పట్టించుకున్న బియ్యపు రవ్వలో నుంచి 1 గ్లాసు రవ్వతో అయితే మేము ఈరోజు వడియాలు పడుతున్నాము. ఒకవేళ మీకు వడియాలు పట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మొత్తం ఒకేసారి కూడా పట్టేసుకోవచ్చు. మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యపు రవ్వకి 8 గ్లాసులు నీళ్ళు అయితే కొలత తీసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే మనం వడియాల పిండి ఉడికించుకునేటప్పుడు ఎసురు పోసుకునేటప్పుడే కొంచెం పెద్ద గిన్నెని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పిండి కలిపేటప్పుడు వెడల్పుగా ఉండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒకవేళ చిన్న గిన్నె పెట్టుకున్నారంటే ఉండలు కట్టేసి తిప్పుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. 8 గ్లాసులు నీళ్లు తీసుకున్న తర్వాత మన టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని బాగా తెరల కాగేలాగా కాచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర మిక్సీలో వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. రోట్లో వేసుకొనైనా దంచుకోవచ్చు. మరీ మెత్తని పేస్ట్లా మాత్రం చేసుకోకండి. వడియాల్లో చాలా రకాల వడియాలు ఉంటాయి కదా. బియ్యపు పిండితో చేసే వడియాలు, బియ్యపు రవ్వతో చేసే వడియాలు, మినప వడియాలు, మినప్పప్పుతో మా సైడు అప్పడ పూలని చేస్తారు. అవి కూడా వడియాల్లానే ఉంటాయి. మీలో ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. వీటిలో మీకు ఏమంటే ఇష్టమో కూడా చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇలా బాగా తెరలగాగుతున్న నీళ్ళలోకి అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా నీళ్ళని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కారం తినలేరు అనుకున్నప్పుడు పచ్చిమిర్చిని కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు ఒకవేళ మరీ ఘాటుగా కావాలి అనుకుంటే 2-3 పచ్చిమిర్చిని ఎక్కువైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న రవ్వలోకి 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చేత్తో ఇలా మొత్తం కలుపుకొని ఇలా బాగా మరుగుతున్న నీళ్ళలోకి అయితే ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తాయని గుర్తుంచుకోండి. ఒక చేత్తో మనం రవ్వ వేసుకుంటూనే ఇంకో చేత్తో బాగా తిప్పుతూ ఉండాలి. తిప్పకుండా వదిలేసామంటే అడుగున మాడిపోతుంది. అందుకని రవ్వ వేసిన దగ్గర నుంచి దించే వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ వేసాక ఒక 5-10 నిమిషాలకి మనం వేసిన రవ్వ అనేది బాగా ఉడికి దగ్గర పడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆపేసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే రవ్వ ఉడకకపోతే కనుక వడియాలు గట్టిగా వస్తాయి. అలాగని మరీ పలచగా ఉన్నప్పుడు దించేశారంటే పలచగా ఉండి మనం వడియాలు తీసినప్పుడు అస్సలు రావు. ఇప్పుడు గిన్నెల్లో పోస్తుంటే చూస్తున్నారు కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట రవ్వ అనేది. ఇప్పుడు వడియాలు పట్టుకోవడానికి ఒక చీరని తడిపి దాని మీదైనా పట్టుకోవచ్చు. లేదంటే కనుక ఏసీ పోకుండా ట్రాన్స్పరెంట్ కటన్స్ లాంటివి వస్తాయి కదా, ఆ కవర్ల మీద పట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇంక ఇప్పుడు మనం తీసుకున్న రవ్వని చిన్న గిన్నెలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా వడియాల్లాగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వడియాలు పెట్టేటప్పుడు కూడా మరీ మందంగా పెట్టారంటే ఆరవు, అలాగని పల్చగా పెట్టారంటే మాత్రం అస్సలు అతుక్కుపోయి రావు చీరకి. అందుకని కొంచెం ఇలా మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే పెట్టుకోండి. ఈ వడియాలు ఎండలో పెడితే ఒక్క రోజుకే ఆరిపోతాయి. అలా కాదు ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు
ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఎండలో అయితే 1-2 రోజులకే ఎండిపోతాయి కానీ ఫ్యాన్ కిందకైతే 2-3 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే ఇవి కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి. ఇంకా పిండి మొత్తం ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేసుకోవడమే చీరంతా. నాకు ఈ వడియాలు పెట్టడం అంటే భలే ఇష్టము. ఏంటో పెట్టినంతసేపు ఆకాశంలో నక్షత్రాలు పెట్టినంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాను. నా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర ఎవరన్నా వడియాలు పెడుతున్నారంటే చాలు, ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లలందరినీ పిలిచేవాళ్ళు. ఒక గిన్నెలో పిండి పోసి ఒక స్పూన్ వేసిస్తే వాళ్ళు సరదాగా పెట్టేవాళ్ళు అనమాట. చిన్నపిల్లలు కదా, చాలా యాక్టివ్గా ఫాస్ట్గా పెట్టేసేవాళ్ళు. ఈ పిండి చిక్కబడిపోయిందంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి. అందుకని చిక్కబడక ముందే ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అందరూ కలిసి పెట్టుకుంటారు. ఎవరు వడియాలకు పోసుకున్నా కానీ పక్కింటి వాళ్ళు కూడా పోయి హెల్ప్ చేస్తారనమాట. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిండి మొత్తం ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవటమేనండి. ఇందాకైతేనేమో గరిటితో పెట్టడం చూపించాను కదా, ఇప్పుడు స్పూన్తో పెట్టడం కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు ఎలా పెట్టుకోవడానికి ఈజీగా అనిపిస్తే అలా పెట్టేసుకోండి. స్పూన్తో కంటే కూడా గరిటితో అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ వడియాలు పెట్టిన దాకైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను చూడండి. ఇంకా వడియాలు మొత్తం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మేమైతే ఉదయాన్నే పెట్టేసాము వడియాలు. సాయంత్రానికి చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో. ఒక్కరోజు చాలండి, ఇప్పుడు బాగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి ఒక్క రోజులోనే ఎండిపోతాయి. ఒకవేళ మీకు ఎండకుండా అక్కడక్కడ పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక వీటిని వలవకుండా అట్లానే ఉంచేసి నెక్స్ట్ డే కూడా ఎండలో ఇలానే పెట్టేసేయండి. ఆల్మోస్ట్ 2 డేస్కి బాగా ఎండిపోతాయి. అసలు మాకైతే ఒక్క రోజుకే బాగా ఎండిపోయినాయి. ఇంక వీటిని ఎలా ఒలుచుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ట్రాన్స్పరెంట్ కవర్లో వడియాలు పెట్టుకుంటే ఇలా తీయంగానే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఇలా చీరలో కానీ పెట్టుకున్నారంటే ఈ వడియాల్ని ఒలుచుకునేటప్పుడు ఆ చీరని వెనక వైపు తిప్పుకొని ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ ఉండాలి. ఆ నీళ్లు చిలకరించుకోవటం వల్ల అవి కొంచెం నాని ఇలా మనం తీయంగానే వస్తాయి అన్నమాట. నీళ్లు చలి తీయమన్నాను కదా అని మీరు బకెట్లు మగ్గులు నీళ్ళు చల్లి తీసారంటే కనుక నానిపోయి స్మెల్ వచ్చేస్తాయి. ఇంకొకసారి చెప్తున్నాను, వడియాల మీద కాదండి, చీరని వెనక్కి తిప్పి వెనక వైపు కొంచెం నీళ్లు చల్లుకుంటే ఇలా వడియాల మొత్తాన్ని అయితే ఒలిచేసుకోవాలి. ఇలా వడియాల మొత్తం ఒలిచేసుకున్న తర్వాత ఒక చున్నీ మీద కానీ లేదా వెడల్పు ప్లేట్ లాంటి ఏమన్నా ఉంటే వాటి మీద కానీ ఈ వడియాలని విడివిడిగా వేసుకుంటూ ఫ్యాన్ కింద నైట్ అంతా ఆరబెట్టుకోవాలి. నీళ్లు చల్లాం కాబట్టి నైట్ అంతా ఫ్యాన్ కిందే ఉంచి మార్నింగ్ ఎండ రాగానే ఎండలో పెట్టేసుకోవాలి. ఇలా 2 రోజులు బాగా ఎండిన తర్వాత డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేయించుకొని తినేసేయచ్చు. పిల్లలకి స్నాక్స్ లా కూడా చాలా బాగుంటాయి. వీటికి నూనె కూడా ఎక్కువగా పీల్చదు. మీలో ఫస్ట్ టైం ఎవరన్నా వడియాలు ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి.